రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ మంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సందేశానుసారం మనందరి బాధ్యతగా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పంచాయతీ నీళ్ల ట్యాంకులు, పంచాయతీ వాటర్ పంపులను, పంచాయతీ మంచినీటి బోర్లు ఉన్న ప్రాంతాలను పరిశుభ్రం చేయించి పంచాయతీ సిబ్బంది ద్వారా బ్లీచింగ్ చల్లించడం జరిగింది. ఈ సందర్భంగా సాయినగర్ సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న కారణంగా మన ఇంట్లోని నీళ్ల ట్యాంకులను 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయించుకొని బ్లీచింగ్తో కడిగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి నివాస ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు గ్రామ పంచాయతీకి సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీలో నివాసం ఉన్న వారికి ప్రతిరోజు మార్చి రోజు మంచినీళ్లు నీళ్ల ట్యాంకుల నుండి పైప్లైన్ల ద్వారా నీళ్లు అందిస్తున్నామన్నారు. గ్రామస్తులందరూ కూడా ప్రతిరోజు కాచిన వేడి నీళ్లు మాత్రమే తప్పనిసరిగా త్రాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ టి సోమశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాసులు, సుజాతమ్మ, ఆరోగ్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు. డివి రమణ, సర్పంచ్, సాయినగర్ గ్రామ పంచాయతీ, తిరుపతి రూరల్. అందరికీ దైవ సమానులైన సాయినగర్ గ్రామ పంచాయతీ నివాసులు, సోదర సోదరులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యమైన విజ్ఞప్తి, మీరు చూస్తున్నారు ఇప్పుడంతా కూడా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఎందుకంటే వర్షాకాలం ఋతుపవనాల ద్వారా స్టార్ట్ అయింది కాబట్టి సీజనల్ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఇందుకు కారణం ఏంటంటే, ముఖ్య కారణము నీళ్ళ ట్యాంకులు ఎక్కడ శుభ్రం చేసుకోకపోవడం, మరి ఇంటి పరిసర ప్రాంతాల్లో కొంత అపరిశుభ్రత వాతావరణము పెట్టుకుంటే దానివల్ల డయేరియా వ్యాధి వ్యాపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూస్తే తెలంగాణలో 2-3 చోట్ల, ఒక చోట అయితే 20 మందికి పైగా రావడం, ఇంకొక చోట 10 మందికి పైగా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 1-2 చోట్ల ఒకరిద్దరికి కూడా ఇట్లా రావడము, ఈ వ్యాధి రావడం కూడా మనం చూస్తున్నాం. దీనికి పూర్తి కారణము మనం వాటర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోకపోవడమే. అందువల్ల ఈరోజు సాయినగర్ గ్రామ పంచాయతీలో నీళ్ళన్నీ కూడా ఎక్కడక్కడ బంద్ చేసి ఉన్నాం. ఈరోజు మ్యాక్సిమము 12 పైన 1 గంట పైన నీళ్లు వదలడం జరుగుతుంది. అంతవరకు కూడా నీళ్ళ సంపు చూడండి, ఇక్కడ మనం నీళ్లు ఎక్కడి నుంచి బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నీళ్ళన్నీ కూడా స్టోరేజ్ చేసుకుంటాం. అక్కడ నీళ్ళ ట్యాంకులోకి పంపిస్తాం. అక్కడి నుంచి కూడా పైప్ లైన్ ద్వారా గ్రామ పంచాయతీ ద్వారా అందరికి కూడా పంపించడం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే మోటార్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సాయినగర్ ప్రాంతంలో సత్యసాయినగర్, సాయినగర్ కొన్ని వీధులకైతే డైరెక్ట్ పంపింగ్ కూడా కొన్ని చేయడం జరుగుతూ ఉంది. ఎక్కువ భాగం 90% ఇక్కడ ఈ సంపు నుంచి ట్యాంక్ నుంచినే పంపిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మేమంతా కూడా ప్రతి నెలకు ఒకసారి కూడా మనం ఈ సంపులు ట్యాంకును కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దయచేసి నివాసులందరికీ, సోదరులకు, సోదరిమణులకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించండి. మీ నీళ్ళ ట్యాంకును ప్రతి 15 రోజులకు 10 రోజులకు ఒకసారి కూడా క్లీన్ చేసుకోవాలా. లేకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ చూసారు మట్టి ఎలా ఉంటుందనేసి, ఈ విధంగా మట్టి మన ట్యాంకుల్లో చేరిపోయే అవకాశం ఉంది. దీంట్లోనే కొన్ని క్రిములు కీటకాలు కూడా దీంట్లోనే ఉత్పత్తి అవుతాయి. ఇందులోనే పుట్టి అక్కడే గుడ్లు పెట్టడము, మరి పిల్లలు పెట్టడము, దీనివల్ల కూడా మనకు తెలియదు. అది ఆ నీళ్ళన్నీ కూడా మనం తీసుకొని నోట్లో పోసుకోవడం, స్నానం చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి హానికరంగా కూడా ఉంటాయి. కాబట్టి అందువల్లనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, మన చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని గారు కూడా ప్రత్యేకంగా కూడా మన అందరికీ కూడా మనకు వీడియో కాల్ ద్వారా కూడా సందేశం పంపించడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా వాటర్ సంపులు, ట్యాంకులు క్లీన్ చేయమని, అదేవిధంగా నివాసులందరూ కూడా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోమని వాళ్ళు కూడా ఒక సందేశం కూడా ఇవ్వడం జరిగిందని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఇదంతా కూడా మన బాధ్యత. గ్రామ పంచాయతీ కూడా మీకోసం అహర్నిశలు కూడా రాత్రి పగలు 3 డ్యూటీలుగా నీళ్ళ డ్యూటీలు వేసుకొని నీళ్లు పరిశుభ్రంగా కూడా ఎప్పటికప్పుడు మనం బ్లీచింగ్ కూడా వేసి మనం పంపిస్తూ ఉంటాం. అయితే మనం ఎంత చేసినా ప్రజల సహకారం కూడా అవసరం. ఇక్కడ ప్రజలు, గ్రామ పంచాయతీ ప్రజలు, ప్రభుత్వము, అదే ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఇంకా నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని ఎదుర్కొంటేనే మనం ఆరోగ్యం బాగా ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఆ విధంగా అందరూ కూడా తగు చర్యలు తీసుకొని మనం అందరి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ, గ్రామ పంచాయతీ అయితే 24 గంటలు కూడా మీకోసం ఎల్లవేళ
పనిచేస్తూనే ఉంటుంది. ఏదైనా ఇప్పుడు నీళ్ళ ట్యాంకులు శుభ్రం చేసుకునేటప్పుడు అక్కడ పక్కన పోతే 10 రూపాయలు బ్లీచింగ్ ప్యాకెట్లు ఇస్తారు. ఒకవేళ ఎవరికైనా బ్లీచింగ్ లేదంటే గ్రామ పంచాయతీ గోడౌన్లో ఇప్పుడు నిన్ననే 30 మూటలు రావడం జరిగింది. ఎప్పుడు కూడా 10-20 మూటలు స్టాక్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒక కాల్ చేస్తే కూడా మీకు ఇంట్లో కూడా పంపించడం జరుగుతుంది. ఆ విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ పెట్టుకోకపోతే ఇబ్బంది అవుతుందని కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసి పనిచేద్దామని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ నమస్కారాలండి.